హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియో బేబీ ఫుడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మిరియాలు, 1 ఎండుమిర్చి వేసుకున్నాను. కారం తినలేరు అనుకుంటే పిల్లలు ఎండుమిర్చి స్కిప్ చేసేవచ్చు. మిరియాల కారం సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బంగాళదుంప, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత రుచి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసి ఇలా బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా పప్పు, రైస్ తీసుకొని బాగా కడిగి 5 మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను. ఈ రైస్ని, పప్పుని ఇలా వేసుకొని ఇలా 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అవుతే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పప్పు, రైస్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో చూసి క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇలా నేను 1 గ్లాసు పప్పు, రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ వేయించుకోవాలి. 1 ఇయర్ పిల్లల నుంచి పెట్టుకోవచ్చండి. ఫుడ్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూసారు కదా, ఇలాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఎండుమిర్చి నేను సపరేట్ చేసుకున్నానండి. ఇలా ఎందుకు తీసుకున్నానంటే మనం ఇలా మొత్తం ఒకసారి కలుపుకునేటప్పుడు ఎండుమిర్చి మెత్తగా అయిపోతుంది, మరి కారంగా వచ్చేస్తుంది. అందుకే ఎండుమిర్చిని సపరేట్ చేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. ఇలా నెయ్యిని వేసుకొని మొత్తం ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇలానే నా ఛానల్ బాగా సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ తయారు చేసి పెడతాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.